ఒకటో వచనం చదువుతా. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. మళ్ళా చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన దినం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక మారి ఉదయకాలం నీ పాదాలు చెంత చేరి మేమందరం నీ లేఖనాన్ని ధ్యానించుచుండగా నేను విలువైన మాటలను నా జీవితాల్లో అర్థం చేసుకోవాల్సిన విషయాలను మేము నేర్చుకోగలుగుట కృపనివ్వండి. ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్కులు నేను శ్రద్ధగా వినగలుగుటకు సహాయం దయచేయమని, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను నడిపించుకోగలుగుట కృపనివ్వమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ మనవులు సమర్పించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. జూమ్ కుడికి చేరువచ్చిన పిల్లలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మిగతా వరకు కూడా కెమెరాలు ఆన్ చేసుకుని వాక్యాన్ని వినండి. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు 4 రకాలైన తీర్పులు తీర్చడానికి వచ్చారు. ఆయన చాలా చోట్ల ఆయన తీర్పు తీర్చడు అని ఉంది. కొన్ని చోట్ల ఆయన వాక్యం తీర్పు తీరుస్తుందని ఉంది. ఇంకొక చోట అయితే దేవుడు ఎవరికి తీర్పు తీర్చడు కానీ కుమారుడు తీర్పు తీరుస్తాడని ఉంది. కాబట్టి ఏంటి అసలు తీర్పు తీర్చడు అంటే ఏంటి, కొన్ని చోట్ల తీర్పు తీరుస్తున్నాడు అని అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా నేను ఆ అవుట్లైన్ చెప్పాల్సి వస్తే, మెసేజ్ ఒక అవుట్లైన్ చెప్పాల్సి వస్తే, ఆయన ఈ లోకానికి 4 రకాల తీర్పులు తీర్చడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఈరోజు ఏ తీర్పును ఆల్రెడీ మనం పొందుకొని ఉన్నాం, ఏ తీర్పును పొందుకోబోతున్నాం, వీటి గురించి మనం తెలిస్తే జీవితం పైన జాగ్రత్త అనేది పెరుగుతుంది. మీరు మొదటిగా దేవుడు కుమారునికి అధికారం ఇచ్చాడు అన్న వచనాన్ని మీరు చూసిన తర్వాత మిగతా వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, 22, 23. తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచవలెను. తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని కనపరచని వాడు ఆయన తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తీర్పు తీర్చే అధికారం మొత్తం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చే అధికారం ఉంది. కాబట్టి ఆయన ఈ లోకానికి 4 రకాల తీర్పులు తీర్చడానికి వచ్చాడు ఆయన. కాబట్టి మనం మన జీవితంలో జీవిస్తున్న ప్రతి పరిస్థితి గురించి మన జీవితంలో మనం జీవిస్తున్న ప్రతి పరిస్థితి గురించి ప్రభు ఎదుట మనం తీర్పు తీర్చబడతాం. దేవుడు ఎవరికి తీర్పు తీర్చడు కానీ కుమారుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడని రాయబడింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకానొక రోజు దేవుని ఎదుట మనం ఈ విషయం గురించి మనం నిలబడతాం. ఒక్క నిమిషం. ఒకానొక రోజు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. మరి ఇంతకీ దేని గురించి తీర్పు తీర్చడానికి వచ్చాడనంటే ఆ 4 విషయాలు నేను ముందు పెడతాను.
వేటిలో మీరు ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నారో, వేటిలో మీరు ఇంకా తీర్పు తీర్చబడవలసి ఉందో వీటిని తెలుసుకొని మీరు జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఇక్కడున్న న్యాయస్థానాలు లాంటివి కాదు ప్రభు న్యాయస్థానం. కాబట్టి దాని ఎదుట మరణించిన వెంటనే నిలబడతాం. పరిశుద్ధులు అందరూ కూడా నిలబడతారు. లేదా ప్రభు రాకడలో అందరం కూడా ఆ తీర్పు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా నిలిచేవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఆ జడ్జిమెంట్ ప్లేస్లో ఏం జరుగుతుందో తెలియక ఆ ప్రభు దేని గురించి తీర్పు తీరుస్తాడో అవగాహన లేక వారు ధవల సింహాసన తీర్పునేమో ఒకచోట అనుకుంటారు, క్రీస్తు న్యాయపీఠాన్ని ఒకచోట అనుకుంటారు. కొంతమంది అసలు క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి, ధవల సింహాసన తీర్పు అంటే ఏంటి కూడా వాళ్ళకి వివరణ తెలియక వాళ్ళు ప్రతిదాన్ని చాలా వేరుగా చూస్తారు. కాబట్టి ఈరోజు మనకు ఒక స్పష్టత కావాలి. అసలు దేవుడు దేనికి తీర్పు తీర్చడానికి వచ్చాడు, దేనికి తీర్పు తీర్చాడు, దేనికి తీర్పు తీర్చబోతున్నాడు, వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన పెంపొందించుకుంటే మన బుద్ధిహీనమైన ఆలోచనలతో కాక మనం వివేకవంతంగా ఆలోచించే వారంగా ఉంటాం. కాబట్టి ఫస్ట్ది, దేవుడు తీర్పు తీర్చడానికి వచ్చిన దాంట్లో మొదటిది ఏంటనంటే ఆయన పాపం పైన తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఆయన పాపమును గూర్చిన తీర్పు తీర్చడానికి వచ్చాడు. మీరు ఇందాక యోహాను సువార్త 12:31 చదివారు కదా. యోహాను సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకాధికారికి తీర్పు జరుగుచున్నది. పాపానికి మూలకారకుడెవడు, జనకుడెవడు? పాపానికి మూలకారకుడు, జనకుడు అపవాది. కాబట్టి వాడికి తీర్పు తీర్చడానికి, పాపానికి వాడి ద్వారా ఏమంటారు పబ్లిసిటీ అవుతున్న లేకపోతే ప్రచురించబడుతున్న పాపానికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంటే పాపం పైన తీర్పు ప్రకటించడానికి. నిజానికి పాపం అనేది చిన్న విషయం కాదు కదా. ఏంటండి పాపానికి తీర్పు తీర్చడానికి దేవుడు దిగి రావాలనంటే అది చిన్న విషయం కాదు. అది దేవుని ఎదుట చాలా పెద్ద దోషం. దేశ ద్రోహం అని అంటారు చూడండి. దేశద్రోహం అని అంటే అర్థం ఏంటి? హత్య చేసినవి కాదు, లేకపోతే ఎవరో ఒక కుటుంబాన్ని పాడు చేసినవి కాదు, ఆస్తులు దోచుకోవడం కాదు. దేశద్రోహం అని అంటే దేశానికి సంబంధించిన రహస్యాలు ఎవరికన్నా చెప్పినా, లేదా దేశానికి నష్టం కలిగించేటట్టుగా ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నా, ఇవన్నీ కూడా దేశద్రోహాలు. దేవుని దృష్టిలో పెద్ద దోషం ఏంటి అని అంటే పాప స్థితిని కలిగి ఉండడం ఆయన దృష్టిలో మనుషుల జీవితాల్లో ఒక పెద్ద దోషం. కాబట్టి యేసుక్రీస్తు వారు దానిపైన ఏమంటారు తీర్పును ప్రకటించడానికి వచ్చాడు. ఆయన గొప్ప స్థితి ఏంటనంటే న్యాయం చేయడానికి, తీర్పు ప్రకటించడానికి వచ్చిన వాడే ఆ న్యాయం తీర్చడానికి తన జీవితాన్ని అర్పించాడు. అవునా? ఇప్పుడు జడ్జిమెంట్ చేసినోడే శిక్షణ అనుభవిస్తాడా? జడ్జిమెంట్ చేసినోడే శిక్షణ అనుభవిస్తాడా? లోకంలో ఎక్కడ అలా జరగదు. జడ్జిమెంట్ చేసినోడు ఎప్పటికీ శిక్ష అనుభవించడు. జడ్జిమెంట్ చేసేది ఒకళ్ళు, శిక్ష అనుభవించేది మరొకళ్ళు. కానీ పాపం పైన తీర్పు తీర్చడానికి వచ్చిన ప్రభువే పాపానికి శిక్ష మరణం అని చెప్పాడు. ఆ న్యాయ వస్త్రాలను తీసివేసి ఆయన మరణాన్ని పొందుకోవడానికి సిలువెక్కాడు. ఇది లోకంలో ఎక్కడా జరగని గొప్ప కార్యం. ఏంటది? పాపానికి శిక్ష మరణం అని ఆయనే చెప్పాడు. రోమపత్రిక 5:12 ఏం చెప్తుంది? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశించిందని. అంటే పాపం కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మరణిస్తాడు. వాడికి వేయబడిన శిక్ష మరణం. ఇది న్యాయవంతుడైన దేవుడే చెప్పాడు, పాపానికి శిక్ష మరణం అని చెప్పి. మళ్ళీ ఆ శిక్షను అనుభవించింది ఎవరు? ఆయన సిలువపైకి వెళ్ళింది దేనికోసం అనంటే పాపానికి తీర్పు ప్రకటించడానికి. అందుకనే బైబిల్లో ఉంది కదా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణానికి ఉన్న బలం ధర్మశాస్త్రం.
పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రం, మరణం, పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి ఆయన ఏం చేశాడనంటే దానికి తీర్పు తీర్చి దానికి ఎలాంటి వెల వచ్చిందో ఆ వెలను ఆయన చెల్లించాడు. ఆయన తీర్పు తీరిస్తే వెల మరణం అని వచ్చింది. మరి ఎవరు మరణిస్తారు? పరిశుద్ధులు మరణించాలి. అందుకని ఆయన న్యాయ వస్త్రాన్ని పక్కన పెట్టి ఆయన సిలువ ఎక్కడానికి, ఆయన ఆ తీర్పును ఏమంటారు పొందుకోవడానికి ఆయన మౌనం వహించాడు. అందుకని ఆయన అన్యాయపు శిక్ష భరించాడు అని రాయబడింది. మనందరి దోషమును ఆయన సహించాడు, వహించాడు అని రాయబడింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి దేనికోసం వచ్చాడనంటే పాపం కోసం తీర్పు తీర్చడానికి ఆయన వచ్చాడు. తీర్పు తీర్చాడా? తీర్చాడు. శిక్ష ఏంటి? మరణం. వెల చెల్లించాడా? చెల్లించాడు. ఎవరి పక్షాన? ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పక్షాన తానే వకాల్తా తీసుకుని అందరి మరణాన్ని అతి ఘోరముగా సిలువ పైన అనుభవించి ఆయన దానికి న్యాయం చేశాడు. అందుకే ఈరోజు మనం అందరం కూడా పాపంలో నుంచి సులభంగా విడుదల పొందుకోవడానికి ఎందుకు సులభమైందనంటే ఏ శిక్ష అయితే పాపం కోసం వేయబడిందో ఆ శిక్షను ఆయన ఒక్కడే భరించాడు కనుక. మరి మన అందరి శిక్ష ఆయన ఒక్కడే ఎలా భరించగలడండి అనంటే పాపం కూడా ఒకరి వల్ల వచ్చింది కనుక శిక్ష కూడా ఒకరి వల్ల పోగొట్టే అవకాశం ఉంది. పాపం ఎంతమంది వల్ల వచ్చింది? ఒకరి అపరాధం వల్ల. మరి పాపానికి శిక్ష కూడా ఎంతమంది అనుభవించవచ్చు? ఒకడే అనుభవించవచ్చు. అది అవకాశం అందుకు కుదిరింది. అందుకనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఒకసారి ఆదామనే కుమారుని పంపించాడు, ఆయన వల్ల అందరూ పాపులయ్యారు. మరలా కడపటి ఆదామును పంపించి మరలా ఆ పాపానికి శిక్ష విధించి ఆయన పైన ఆ దోషాన్ని అంతటినీ వేసి ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఈ విషయం మర్చిపోకండి. ఏంటి అని అంటే దేవుడు మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చింది పాపం గురించి తీర్పు తీర్చడానికి. రెండవది ఏంటనంటే సాతాను మీద తీర్పు. మీరు 31లోనే చదివారు కదా, పాపానికి సాతాను ద్వారా వచ్చిన పాపానికి తీర్పు తీర్చాడు, అలాగే సాతానుకు కూడా తీర్పు తీర్చాడు. మీరు అక్కడ 31వ వచనంలోనే 12:31లోనే ఈ మాట ఉంది. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును అని అంటే వాడు మనల్ని ఇంకా మోసం చేయలేడు. వాడు దోషిగా బయటపరచబడ్డాడు. వాడు ఇంక మోసం చేయగలడా? కానీ ఇంకొంతమంది జీవితంలో యేసుక్రీస్తు వారు ఇప్పటికే పాపానికి తీర్పు తీర్చాడు అన్న సంగతి, ఈ మాట జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు ఇప్పటికే పాపానికి తీర్పు తీర్చాడు అన్న సంగతి తెలియక ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఈ విషయంలో దోషులమే, మేము ఈ విషయంలో పాపులమే అని అనుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు పాపాన్ని ప్రతిఫలంగా లెక్కేయలేదు, ఆయన పాపాన్ని జడ్జిమెంట్గా లెక్కేశాడు. జడ్జిమెంట్గానంటే ఒక్కసారి దాని గురించిన జడ్జిమెంట్ అయిపోతే ఆ కేసు ఇంక ఉండదు. ఆ కేసుకి జడ్జిమెంట్ వచ్చేసింది, ఆ కేసుకు తాలూకా జడ్జిమెంట్ తాలూకా శిక్ష కూడా పూర్తయిపోయింది. మరలా మన పాత కేసును పట్టుకుని మనం ఇంకా దోషులు, మనం ఇంకా ఆ కేసులో దోషులుగా ఉన్నామని చెప్పకూడదు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు దాన్ని భరించి దానికి కారకుడైన వాడిని కూడా ఆయన సిలువ పైన ఓడించాడు. సాతాను మీద కూడా ఆయన తీర్పు తీర్చాడు. కాబట్టి మన విషయంలో వాడికి ఇంకా బలం లేకుండా చేశాడు. ఇప్పుడు అప్పులోడు ఎవరిని పట్టుకుంటాడు? అప్పున్నవాడిని. కానీ మన పాపపు రుణం తీర్చేశాడు కదా ప్రభువు. మరి ఆడు మన ఇంటికి రావడానికి అవకాశం ఉందా? మనతో సంబంధం పెట్టుకోవడానికి అవకాశం ఉందా? లేదు. కానీ మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు? అప్పు తీర్చేసామన్న సంగతి మీకు తెలియదు కనుక. అవునా? అందుకే వాడి చేత మాటలు పడుతున్నాం, వాడి చేత శోధించబడుతున్నాం. చాలా గట్టిగా మీరు ఇలా చెప్పండి, సాతానా నీతో నాకు సంబంధం ఏమీ లేదు.
నీ కార్యాలతో నాకు సంబంధం ఏమీ లేదు, నీ క్రియలతో నాకు సంబంధం ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే నా మీద నీకు ప్రభుత్వం లేదు. పాపానికి మన మీద ప్రభుత్వం లేదు అని చెప్పింది లేఖనం. ఎందుకు లేదు? ఆల్రెడీ తీర్పు ఆయన భరించాడు కదా, తీర్పు తీర్చాడు, ఆ తీర్పుకు శిక్ష కూడా ఆయన భరించాడు. కాబట్టి అపవాదికి తీర్పు తీర్చాడు ఏమని? మన జీవితాల్లో నుంచి వాడిని వెళ్ళగొట్టాడు, మనకి వాడికి ఏ సంబంధం లేకుండా చేశాడు. కానీ నువ్వు ఈ సత్యాన్ని గ్రహించకపోతే వాడు ఇంకా నిన్ను ఏలుబడి చేస్తాడు. అప్పు తీరిపోయింది అన్న సంగతి తెలియలేదు అనుకోండి, అప్పులోడు ఇంట్లోనే కూర్చుంటాడు. మీకు లెక్కలు సరిగా రావు, ఆల్రెడీ మీరు తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ చెల్లించారు. అందుకని కొంతమంది బాకీలు ఎంతకాలానికి తీరవు. ఎందుకు? వాళ్ళకి ఏమీ తెలియదు కనుక, ఇంకా ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. ఈరోజు పాప విషయంలో కూడా ప్రజలు అలాగే అనుకుంటున్నారు. ఏంటి, ఇంకా మా వేళ చెల్లించవలసింది ఇంకేమైనా ఉందేమో, ఇంకా పాపానికి శిక్ష భరించవలసింది ఏమన్నా ఉందేమో. యేసుక్రీస్తు వారు చివరి మాట సిలువలో పలికింది కూడా వారికి జ్ఞాపకం లేదు. ఏమన్నాడు ఆయన? సమాప్తమైంది. అంటే అంత శిక్షను కూడా ఆయన పూర్తి చేశాడు. ఇప్పుడు ఒక పాపానికి, ఒక స్థితికి, పాపం అనే స్థితికి ఒకటే శిక్ష ఉంటుంది, 2-3 శిక్షలు ఉండవు. అది ఆల్రెడీ ఆయన అనుభవించి పూర్తి చేసేసాడు కనుక, ఇదిగో 2014లో నువ్వు పలానా కేసులో నువ్వు దోషివి, నీకు శిక్ష విధించాలి, 10 సంవత్సరాలు జైలు అన్నారనుకోండి, ఆల్రెడీ 14 నుంచి 24 వరకు జైలు పూర్తయిపోయింది. మళ్ళీ 24లోకి వచ్చి 14 కేసు అనంటే ఏమనాలి మనం? ఆల్రెడీ దాని తాలూకా కేసు శిక్ష అనుభవించి బయటకు వచ్చాను, ఇంకా ఆ కేసుతో మనకు సంబంధం ఏమి? శిక్ష పూర్తయిపోయిన తర్వాత కేసుతో సంబంధం ఉంటుందా? ఉండదు. ఫైన్ కట్టేసిన తర్వాత ఇంకా దాంతో మనకు సంబంధం ఏమి ఉండదు. యేసుక్రీస్తు వారు మన పక్షాన మన పాపానికి సంబంధించిన వెల చెల్లించారు గనక పాపానికి మన మీద ప్రభుత్వం లేదు, అలాగే దుష్టుడికి కూడా మన మీద అధికారం లేదు. వాడికి కూడా తీర్పు తీర్చాడు. ఏంటి? ఇప్పటివరకు నువ్వు భయపెట్టింది పాపాన్ని బట్టి, నువ్వు ప్రజల జీవితాన్ని ఏలుబడి చేసింది పాపాన్ని బట్టి, కాబట్టి దానికి నేను వెల చెల్లించి ఇదిగో దాని తాలూకా రిసిప్ట్. కాబట్టి నువ్వు నా పిల్లల పైన ఆధిపత్యం, అధికారం చెలాయించడానికి వీలు లేదు అని దేవుడు మనకి వాడి నుంచి విడుదల కలగజేశాడు. అందుకని ఈ సత్యాన్ని తెలుసుకుని మనల్ని ఇలా అనమన్నాడు, మీరు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని అన్నాడు. ఎలా ఎదిరించాలి? ఈ సత్యాన్ని గ్రహించి ఎదిరించాలి. సాతానా, నీకు నా పైన, నా కుటుంబం పైన అధికారం నీకు లేదు, నన్ను శోధించడానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే నా ప్రభు ఇప్పటికే నా జీవితంలో పాపం తాలూకా వెలంతా చెల్లించేశాడు. పాపంతో ఎవరికి సంబంధం ఉందో వాడికి సాతానుతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే వాడు దాన్ని బట్టి మన జీవితాల్లో ఏలుబడి చేస్తాడు కనుక. కాబట్టి నువ్వు ఇంకా భయంలో జీవిస్తున్నావా, క్రీస్తు యేసునందున్న విజయంలో జీవిస్తున్నావా? నువ్వు ఇంకా ఆ పాపానికి, ఆ పాప స్థితికి భయపడుతూ జీవిస్తున్నావా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించిన వెలలో ఉన్న ఆ గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నావా? కాబట్టి పాపం నిన్ను భ్రమపరుస్తుందా, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన విడుదల ఇచ్చిన భాగ్యాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఇదంతా నువ్వు అర్థం చేసుకోవడం పైన, లేఖనాలు నీకు అవగాహన అవ్వడం పైన ఆధారపడి ఉంటుంది. అవునా? ఈ స్థితి అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? లేఖనాలను అర్థం చేసుకోవడం పైన, అవి నీ అవగాహనలోనికి తెచ్చుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. చూడండి, పాపం అనే గొప్ప స్థితి నిన్ను ఏలుబడి చేయాలా, లేకపోతే నీ దగ్గర నుంచి పారిపోవాలా అనే స్థితి నీ అవగాహన మీద ఆధారపడి ఉంది. అందుకనే దేవుడు ఇలా అన్నాడు, నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు అని చెప్పాడు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక, లేదా దేవుడు చెప్పిన ఈ సువార్త తెలియక ప్రజలు ఇప్పటికీ మేము పాపంలోనే ఉన్నామని అనుకుని, నేను వచ్చి మీకు ప్రకటించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు అని చెప్పాడు. కానీ ఆయన ప్రకటించాడు, ఆయన విడుదల కలిగించాడు, ఆయన వెల చెల్లించాడు. కాబట్టి ఇంత రుజువులు ఉన్నాయి మన పాప క్షమాపణకి. ఇదంతా తెలియకుండా ప్రభువా నేను పాపిని, నేను పేడని, నేను పురుగుని అని బుద్ధిహీనంగా మనం మాట్లాడకూడదు. ఎందుకనంటే ఆయన కడిగి పవిత్రపరిచిన మనల్ని మనం బుద్ధిహీనంగా మాట్లాడుకుంటే ఆయన చెల్లించిన వెల మనల్ని విడుదల చేయలేకపోయింది అని మనం మాట్లాడుతున్నాము అని అర్థం.
కాబట్టి నాతో పాటు చెప్తారా, ఆయన ఎందుకు వచ్చాడు, ఏ తీర్పులు తీర్చడానికి వచ్చాడు? మొదటిది ఎవరికి తీర్పు తీర్చాడు? ఉన్నారా అందరు ఇక్కడే? మొదటిగా ఆయన ఎవరికి తీర్పు తీర్చాడు? పాపానికి. ఒక్క నిమిషం, జూమ్ లింక్ ఆగింది. కొంచెం నెట్ సిగ్నల్ వీక్గా ఉంది, నేను కెమెరా ఆఫ్ చేసుకుని మాట్లాడు. ఆయన ముందుగా ఎవరికి తీర్పు తీర్చడానికి వచ్చాడు? దేనికి తీర్పు తీర్చడానికి వచ్చాడు? పాపానికి. రెండవది సాతానుపై తీర్పు తీర్చడానికి వచ్చాడు. కాబట్టి ఈ విషయాలు మన జీవితంలో ఎప్పటికీ కూడా మరువకూడని విషయాలు. 4 తీర్పులు అని చెప్పాను కదా. మొదటిది సాతానుకు తీర్పు తీర్చడానికి వచ్చాడు. రెండవది మొదటిది పాపానికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. రెండవది సాతానుకు తీర్పు తీర్చడానికి వచ్చాడు. మూడవది తీర్పు ఎవరికి తీర్చబోతున్నాడు అనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావలేను. ఇది చాలా మంది అభ్యంతరపడే విషయం. ఏంటి, ఆల్రెడీ మన జడ్జిమెంట్ని ప్రభు అనుభవించేశాడు కదా, మరలా మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎందుకు నిలబడాలి? ఇక్కడ జరిగే తీర్పు ఏంటి? ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అని ఉంది. మరి ఇక్కడ జరిగే తీర్పు ఏంటి అని అంటే, ఇది పాపానికి సంబంధించిన తీర్పు కాదు. అందుకే నేను చెప్తున్నాను, క్రీస్తు న్యాయపీఠం వేరు, ధవల సింహాసనం వేరు. చాలామంది మనం చచ్చిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారి న్యాయపీఠం మీద నిలబడతాం, అప్పుడు ఆయన మనకు తీర్పు తీర్చారే, నువ్వు పాతాళానికి వెళ్తావా పరలోకానికి వస్తావా అని అడుగుతాడేమో అని అనుకుంటారు. ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే వాళ్ళందరూ కూడా అవిశ్వాసులు కాదు, అందరూ విశ్వాసులే. అవిశ్వాసులు క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రారు, వారు ధవల సింహాసనం తీర్పు ఎదుటికి వస్తారు. అసలు ఎత్తబడే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే కదా. పాపులు ప్రభువుని నమ్మని వారు ఎవరు ఎత్తబడరు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేది శిక్షకు తీర్పు కాదు, అది బహుమానానికి, జీవించిన జీవితానికి తాలూకా బహుమానానికి తీర్పు అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో, ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర వారి వారి జీతాలు ఉన్నాయి అని. కాబట్టి ఆయన దేని గురించి తీర్పు తీర్చబోతున్నాడు అనంటే, శిక్షించడానికి కాదు, బహుమానాలు ఇవ్వడానికి. బహుమానాలు ఇవ్వడానికి ఎలా తీర్పు తీరుస్తాడనంటే, నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు ఎలా జీవించావో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వేం చేసావు, నీకు ఇచ్చిన వరాలని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు, నువ్వు దేవుని సేవను ఎలా చేసావు, వీటన్నిటి గురించి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడిచ్చిన ఆత్మవరాలను ఉపయోగించుకున్నావా? నువ్వు జీవించిన జీవితంలో దేవునికి ప్రయోజనకరంగా జీవించావా? దేవుని సేవలో నువ్వు ప్రాముఖ్యమైన పాత్రను వహించావా? ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే రివార్డుకి సంబంధించినవి. బలా నమ్మకమైన మంచి దాసుడా, 10 పట్టణములపైన అధికారివై ఉండు అని అంటాడు కదా. కాబట్టి ఆయన ఇచ్చిన జీవితం అది. ఆయన ఇచ్చిన 10 తలాంతులు నీ ఆత్మీయ వృద్ధికి ఎలా వాడుకున్నావు? నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు
దేవుని కొరకు ఎలా ఉపయోగించావు, నీ పనిని లోకంలో ఎలా పూర్తి చేసావు. ఎందుకనంటే ఎఫెసీ పత్రిక 2:10 ఏముంది, మనం సత్క్రియలు చేయడానికి వచ్చామని ఉంది. ఆ పనిని ఎలా పూర్తి చేసుకున్నావో అందరి ఎదుట ఆయన నిలవబెట్టి నీ పని ఎట్లు పూర్తయింది అని అడుగుతాడు. నువ్వు ఎలా జీవించావు, నా కోసం జీవించావా, లోకం కోసం జీవించావా? కాబట్టి దాన్ని బట్టే రివార్డ్ ఆధారపడి ఉంటుంది. పౌలు ఏమన్నాడు, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము. అక్కడ కిరీటాలు ఉన్నాయి. బైబిల్ 7 కిరీటాల గురించి చెప్పింది. నువ్వు ఎంత బాగా జీవిస్తే అన్ని కిరీటాలతో జీవిస్తావు. చిన్నప్పుడు ఒక గేమ్ ఉండేది, బాంబర్ మ్యాన్ అని. బాంబర్ మ్యాన్ అంటే అర్థం ఏంటనంటే, వాడికి స్టార్టింగ్లో గోడలు ఉంటాయి. ఆ గోడల్లో నుంచి వాడు అన్ని గోడల్ని కూడా క్లియర్ చేయాలి, ఆ ప్లేస్ అంతా ఖాళీ చేయాలి. స్టార్టింగ్లో వాడు ఒక్కొక్క బాంబు మాత్రమే పెట్టగలడు. కానీ వాడు శక్తులు పొందుకునే కొద్దీ వాడు గోడల్లోంచి వెళ్ళిపోతాడు. వాడి దగ్గర ఇంకా చాలా పవర్ఫుల్ వెపన్స్ అన్నీ ఉంటాయి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుళ్ళో జీవించే కొద్దీ మనం మరింత శక్తివంతులం అవుతాం, మరింత గొప్ప పనిని మనం చేయగలుగుతాం. దీని అంతటికీ దేవుని దగ్గర బహుమానాలను పొందుకుంటాం. అవునా? ఒక వరం వచ్చిందని అనుకోండి, దాంతో ఏం చేయగలడు, చాలా వేగంగా వెళ్ళగలడు. ఇంకొక వరం వచ్చిందనుకో, దాంతో గోడల్లో నుంచి కూడా వెళ్ళిపోగలడు. అలాగా దేవుడిచ్చే మహిమ కిరీటాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంది. చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ బ్యాడ్జీలను బట్టి విలువ ఉంటుంది. చూడండి, వాళ్ళ భుజాల మీద ఉన్న స్టార్స్ని బట్టి క్యాడర్ ఆధారపడి ఉంటుంది. ఎన్ని స్టార్స్ ఎక్కువ ఉంటే అంత పై క్యాడర్ అని అర్థం. దేవుని దగ్గర కూడా మనం ఎన్ని కిరీటాలను పొందుకుంటే అంత మహిమపరచబడతాం, అంత విలువైన వారుగా ఎంచబడతాం. మీరు ఆలోచించండి, విడిచిపెట్టి వెళ్ళిపోయి ఈ లోకం కోసం మనం ఇంత ప్రయాసపడుతున్నాం కదా. నిత్యము అని అంటే అర్థం ఏంటి? 60 కాదు, 160 కాదు, 600 కాదు, 6000 కాదు, 6 లక్షలు కాదు, 6 కోట్లు కాదు. ఆ కాలానికి లెక్కే లేదు. అంతకాలం మహిమతో నిండాలి అని అంటే ఈ కొంతకాలం ప్రభు కొరకు వినియోగించాలి. నాకు ఇంకా మహిమ కలిగిన జీవితం ఈ పరలోకంలో ఉంటే బాగుండు కదా అని అనుకున్నవారు దేవుని కోసం ప్రయాసపడండి. దేవుడు ఎంత గొప్పవాడనంటే, ఆయన నామం పేరట మీరు చేసే చిన్నదాన్నైనా కూడా ఆయన చాలా చాలా పెద్ద గొప్ప స్థితిని మీకోసం పరలోకంలో సిద్ధపాటు చేస్తున్నాడు. చెప్పాడు కదా ఆయన వెళ్తున్నప్పుడే, మీ కొరకు మీ హృదయములు కలవరపడనీయకండి, మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి మనం ఇక్కడ దేవుని కోసం ఎంత ప్రయాసపడితే అంత బహుమానాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ రివార్డ్స్ని మనం పొందుకోగలుగుతాం. పౌలు, అపోస్తులు వారిని మాదిరిగా పెట్టుకోండి. కనీసం వారి దరిదాపుల్లోకైనా మనం వెళ్ళగలిగితే ఎంత గొప్ప ఆధిక్యత. మనల్ని పిలిచాడు అనుకోండి అందరికంటే ముందు, కుమారుని పని ఎట్టు సాగింది అని అంటే, మనం రోజు చేసే పనుల గురించి మనం చెప్పకూడదు. ప్రభువా రోజు లేస్తాను, ప్రభువా మా ఆయనకి టిఫిన్ సిద్ధపాటు చేస్తాను, మా పిల్లల్ని మొత్తం రెడీ చేస్తాను, స్కూల్కి పంపిస్తాను, మరలా మధ్యలో 1 గంట సీరియల్ చూస్తాను, ఆ తర్వాత అప్పుడప్పుడు నీ పాటలు వింటాను అనుకో. ఇలా మనం శరీర సంబంధమైన జీవనం గురించి చెప్పకూడదు. అఫ్కోర్స్ అవన్నీ చేసుకోవాలి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి మన మనసు ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు దాంట్లో పాల్గొంటూ ఉండాలి. మీరు చెప్పండి, దైవ సంబంధమైన కార్యక్రమాలకి అవకాశం వచ్చినప్పుడు పాల్గొనకపోతే మన ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నట్టే, ఆ ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకున్నట్టే, ఆ రివార్డ్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పోగొట్టుకున్నట్టే. కాబట్టి రక్షణ పొందిన తర్వాత జీవితం ఎందుకు ముఖ్యమనంటే, నువ్వు పరలోకంలో సిగ్గుపరచబడకుండా నువ్వు బహుమానం పొందుకోవడానికి. అందుకని విశ్వాసం, సేవ, విధేయత ఇవన్నీ బహుమానాలను నిర్ణయిస్తాయి. ఎందుకు రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ కోల్పోం కదా, ఎందుకు విధేయులై ఉండాలి? బహుమానం కోసం. ఎందుకు సేవ చేయాలి? దేవుని ఎదురు సిగ్గుపరచబడకుండా నమ్మకమైన దాసుడిగా ఆయనతో జీవించాలి కదా. కాబట్టి ఆయన కొరకు మనం ఇక్కడ సేవ చేయాలి.
ఎందుకు విశ్వాసంతో ఉండాలి? ఇవన్నీ నీ బహుమతిని నిర్ణయిస్తాయి. విశ్వాసం, సేవ, విధేయత నీ బహుమతిని నిర్ణయిస్తాయి. ఇక్కడ రక్షణ పొందుకుని అవిధేయుడిగా జీవిస్తే నువ్వు పరలోకంలో సిగ్గుపరచబడతావు, అల్పుల స్థానంలోనికి వెళ్ళిపోతావు. ఎప్పుడు నిన్ను నువ్వు కించపరుచుకునేటట్టుగానే నీ జీవితం ఉంటుంది. ఇక్కడ ఇంత గొప్ప ఏదో రివార్డ్ అని అంటే ఏదో టెడ్డీ బేరో లేకపోతే ఏదో ఒక చిన్న వస్తువులు ఇస్తారనుకున్నాను, కానీ రివార్డ్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా? ఒక్క నిమిషం, జూమ్ ఆగింది. రివార్డ్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని మనం దాన్ని చూసినప్పుడు నిజంగా మనం ఎంత బుద్ధిహీనంగా జీవించామో అన్న సంగతి మనకి జ్ఞాపకానికి వస్తుంది. నిజంగా ఆ రోజు దేవుడు దైవ సేవకుడి ద్వారా చెప్పాడు మనం బహుమానం పొందుకోబోతామని. కానీ బహుమానం ఏం పెద్దది కాదేమో అని అనుకున్నాను నేను. కానీ ఇంత గొప్పగా ఉంటుందా దేవుడిచ్చే స్థితి అని మనం చాలా పశ్చాత్తాపడతాం, కానీ మళ్ళీ వెనక్కి వచ్చి చేయడానికంటూ ఏమీ ఉండదు. కాబట్టి నిజంగా ఇక్కడ మీరు జీవించిన జీవితమే పరలోకంలో మీ స్థితిని పరలోకంలో మీ స్థితిని నిర్దేశిస్తుంది. కాబట్టి దయచేసి ఏదో దేవుని కోసం జీవించడం అని అంటే నిర్లక్ష్యంగా ఉండడం కాదు. దేవుని కోసం జీవించడం అని అంటే చాలా భయభక్తులతో మనం ముందుకు సాగడం. ఎందుకంటే రేపొద్దున్న రాబో రోజుల్లో దేవుని ఎదుట మీరు బహుమానం పొందుకోవాలి అని అంటే ఈ స్థితే మీకు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడుతుంది. నా మాట వినబడుతుందండి మీకు? కాబట్టి ఈ లోకంలో నిర్లక్ష్యంగా జీవించకండి. ఎందుకనంటే మీరు నిర్లక్ష్యంగా జీవిస్తే మీరు కోల్పోయేదేంటో తర్వాత కాలాల్లో మీరు చూస్తారు. ఈ లోకంలో మీరు నిర్లక్ష్యంగా జీవిస్తే సమయాన్ని దేవుని కోసం వినియోగించకుండా, మీ సమస్తాన్ని కోసం దేవుని కోసం వినియోగించకుండా మీరు బుద్ధిహీనంగా జీవిస్తే ఇక్కడ జీవించింది, తిన్నది ఆహారం కడుపులోకి వెళ్ళింది కూడా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ దేహం ఉండగా దేవుడిచ్చిన ఆహారంతో, ఈ ఆరోగ్యంతో దేవుని సేవను మనం చేసుకుంటే ఖచ్చితంగా పరలోకంలో గొప్ప స్థితిని మనం పొందుకోగలుగుతాం. ఇక నాలుగవది ఏంటనంటే మరలా ఈ మూడింటిని జ్ఞాపకం చేస్తారా? మొదటి తీర్పు ఏంటి? పాపానికి తీర్పు. రెండవది సాతానుకు తీర్పు. మూడవది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ తీర్పు ఇది? నువ్వు పరలోకం వెళ్తావా పాతాళం వెళ్తావా అనే తీర్పా? జీవించిన జీవితానికి ఇచ్చే బహుమానాల గురించిన తీర్పా? ఇది ఎక్కడ జరగబోతుంది? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం జడ్జిమెంట్ ప్లేస్ కాదు, అది రివార్డ్స్ ఇచ్చే ప్లేస్ అది. నాలుగవది ఏంటనంటే ఇది అవిశ్వాసులకు తీర్చే తీర్పు. చదువుతారా ఇది ఎక్కడ జరగబోతుందో? నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను కదా, 20వ అధ్యాయము 11వ వచనం నుంచి రాయబడింది. నేను చదువుతాను, మీరు చూడండి. ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
11 నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకడిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖమందు పారిపోయేను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, జీవగ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని ప్రకారము తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, పాతాళము వాటి వశంలోనున్న వారిని అప్పగించెను. మరణము ఎవని పేరైనను జీవగ్రంథంలో వ్రాయబడినట్లు కనబడిన యెడల అగ్నిగుండంలో వాడు పారవేయబడును. ఇది ధవల సింహాసన తీర్పు. ఇది చిట్ట చివరిగా జరిగే తీర్పు. ఈ తీర్పు లోకంలో ఉన్న ప్రజలందరికీ జరగబోతుంది. మృతులందరూ నిలవబడతారు, పుస్తకాలు తెరవబడతాయి. అయితే ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడి ఉండదో వారందరూ కూడా కఠినమైన పాతాళంలోనికి వెళ్ళే తీర్పు పొందుకుంటారు. క్రీస్తు న్యాయపీఠం మీదటి ఈ పదాలు లేవు చూడండి. జీవగ్రంథాలు తెరవబడతాయి, ఎవడి పేరైనా లేకపోతే అనేది ఎందుకు లేదు? ఆ తీర్పు పీఠం వేరు. దీని గురించి ఏమన్నాడు? ధవల సింహాసన న్యాయస్థానం అని అన్నాడు. ఇది చివరిలో జరగబోతుంది. 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత, 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తర్వాత చివరిలో ఈ తీర్పు అనేది జరగబోతుంది. అప్పుడు ఎవరు వస్తారు? మృతులైన వారు అందరూ కూడా వస్తారు. అది చాలా భయంకరమైన న్యాయస్థానం. అందుకనే దాని ఎదుట భూమి ఆకాశములు పారిపోతాయంట. అప్పుడు గ్రంథాలు తెరవబడతాయి. ఇప్పుడు చెప్పండి, మనం క్రీస్తు యేసులో రక్షణ పొందుకున్న వెంటనే మనం ఏమయ్యాం? దేవుని కుమారులం అయ్యాం. దేవుని కుమారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా ఉండవా? మరి ఇక్కడ ఎవరి పేరైనా కనబడలేదని అంటున్నాడనంటే ఈ తీర్పు రక్షణ పొందుకున్న విశ్వాసులకి కాదు, రక్షణ పొందుకోలేని అవిశ్వాసులకి. వాడి పేరే కదా కనబడదు, కుమారుల పేర్లు కనబడకుండా ఉంటాయా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుంది? తను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు ఒకటి దేవుడు అధికారం అనుగ్రహించాడని. మరి దేవుని కుమారుల పేర్లు దేవుని జీవగ్రంథంలో లేకపోవడం ఏంటి? కాబట్టి ఎవరి పేరు ఉండదనంటే ఆయన పైన విశ్వాసం ఉంచని వారిపైన ఆ పేరు ఉండదు. వాళ్ళందరూ కూడా ధవల సింహాసన తీర్పు దగ్గరికి వస్తారు. వారు అగ్నిగుండంలోనికి వెళ్ళేవారు. కాబట్టి నేను చచ్చిపోయిన వెంటనే క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడాలి, కాబట్టి నేను ఇంకా పాపంలోనే ఉన్నాను అని అనుకోవడం కాదు. క్రీస్తు న్యాయపీఠానికి భయపడవలసింది నేను ఎలా జీవిస్తున్నాను, దాని తాలూకా దేవుడు నన్ను అడిగితే, లెక్క అడిగితే, నువ్వు నా కొరకు జీవించావా లేదా అని లెక్క అడిగితే నేను సిగ్గుపరచబడతానని జీవితం గురించి భయపడాలి. ధవల సింహాసనం గురించి, తీర్పు గురించి, పాపం గురించి భయపడాలి. ధవల సింహాసనం ఎదుట నిలబడేది విశ్వాసులు కాదు. రెండవది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేది అవిశ్వాసులు కాదు. అలా చెప్తున్నాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే వాళ్ళందరూ విశ్వాసులే. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా అని జడ్జిమెంట్ కోసం కాదు వాళ్ళు నిలబడతా. వాళ్ళు నిలబడింది నువ్వు జీవించిన జీవితానికి బహుమానాలు పొందుకోవడానికి. ధవల సింహాసనం ఎదురు నిలబడేది విశ్వాసులు కాదు, వాళ్ళందరూ అవిశ్వాసులే. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ ఏంటి? నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు నన్ను నమ్ముకోలేదు కనుక మీరందరూ నన్ను విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోండి అనే జడ్జిమెంట్ చివరిలో జరగబోతుంది. ఇది లోకానికి తీర్చే తీర్పు. ఈ తీర్పు కూడా ఎవరు తీరుస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే తీరుస్తారు. కాబట్టి ఇంత వివరణ అనేది తీర్పుల గురించి ఉంది. కాబట్టి అది ఇది, ఇదే అది అని అన్ని కలగలుపుకుని మనం ఆలోచిస్తే ఏది అర్థం కాదు. మరి చాలామంది ఏమంటే మీరు అందరూ నీతిమంతులు అయిపోయారు అంటున్నారు కదా, మరి దేవుడు తీర్పు తీరుస్తారంటున్నాడు కదా, మరి నీతిమంతులకు తీర్పు తీర్చడం ఏంటి? ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలని ఉంది కదా. అయ్యా ఉంది, కానీ నువ్వు వాక్య వివరంలోనికి వెళితే అక్కడ నిలబడేది ఎవరు, ఇక్కడ నిలబడేది ఎవరు, ఆ జడ్జిమెంట్ ఏంటి, ఈ జడ్జిమెంట్ ఏంటి, అక్కడ ఉండేది అవిశ్వాసులు, విశ్వాసులు ఎక్కడ నిలబడతారో అవిశ్వాసులు ఎక్కడ నిలబడతారు, శిక్షకు సంబంధించిన తీర్పు ఏంటి, రివార్డ్స్కు బహుమానాలకు సంబంధించిన తీర్పు ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మనం వాక్యాన్ని విభజించకపోతే కలిపి చెరిపేస్తాం. వాక్యాన్ని విభజిస్తే సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు ఎంత వివరంగా దేవుడు లేఖనాల్లో నుంచి మనకు వాక్యాల్ని అర్థమయ్యేటట్టుగా చెప్తున్నప్పుడు మనం మరలా బుద్ధిహీనంగా ప్రభువా నేను పాపిని, నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను అని బుద్ధిహీనంగా మాట్లాడకూడదు.
భయపడవలసింది నరకం గురించి కాదు, భయపడవలసింది బ్రతుకు గురించి. ఎందుకు? నేను సరిగా బ్రతకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను బహుమానాన్ని పొందుకోను. బహుమానాన్ని పొందుకోకపోతే సిగ్గుపరచబడతా. దేవుడు నీకు ఇంత అవకాశం ఇచ్చి, దేవుడు నీకు ఇంత కృపనిచ్చి కూడా నువ్వు దేవుని కోసం జీవించకపోతే, దేవుని కోసం ప్రయాసపడకపోతే, అది నువ్వు నిజంగా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్న వాడితో సమానమే. కాబట్టి ఆలోచించండి. ఈరోజు పాపంలో నుంచి మనల్ని జడ్జిమెంట్ చేసి మనల్ని అందరూ నీతిమంతులుగా చేశాడు. కానీ ఇక్కడి నుంచి మనం విధేయత కనపరచవలసింది, విశ్వాసం కనపరచవలసింది దేనికోసం అనంటే, మనం దేవుని న్యాయపీఠం ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే బహుమానాల కోసం. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, బహుమానం అంటే ఏదో చిన్నది టెడ్డీ బేర్ లాంటివి ఏవి ఇస్తారని అనుకోకండి. బహుమానం అని అంటే రాజ్యముల్ని ఏలే స్థితి, మహిమ పొందే స్థితి. చాలా శక్తివంతులు అవుతాం, చాలా శక్తులు మనకి ఇవ్వబడతాయి జీవించిన జీవితాన్ని బట్టి. కాబట్టి పరలోకంలో బలవంతులుగా ఉండాలంటే ఇక్కడ ఎంత వీలైతే అంత ప్రభు కొరకు మీరు కష్టపడండి, ప్రయాసపడండి. ఇక్కడ మీరు ఆయన కోసం కార్చిన చెమట, ఖర్చైన ధనం, ఆయన కోసం ప్రయాసపడిన స్థితి ఏది కూడా మరువబడదు. అన్నీ కూడా పరలోకంలో బహుమానంగా అవన్నీ మార్చబడతాయి. కాబట్టి ఆలోచించండి, ప్రభు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ప్రభు కొరకు నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు ఎంత త్యాగంగా ఉన్నావు, ప్రభు కొరకు నువ్వు ఎంత నీ సమస్తాన్ని కూడా వినియోగిస్తున్నావు. వీటన్నిటిని ఆలోచించుకుని పరలోకంలో మనం గొప్ప స్థితిని పొందే వారంగా ఇక్కడి నుంచి కూడా పునాది వేసుకోవాలి. అవునా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మరణించేటప్పుడు ఏమీ మనం కూడా తీసుకువెళ్ళాం. ప్రభు ఎంత గొప్పవాడనంటే, అపవాది ఎప్పుడు కూడా, నిన్న చెప్పాడు ఈ మాట, అపవాది ఎప్పుడు కూడా మన జీవితాలను ఫుల్ స్టాప్ చేయాలనుకుంటాడు. రక్షణ పొందుకున్నవాడు వీడు బతికితే ఇంకా రివార్డ్స్ కూడా పొందుకుంటాడేమో అని చంపాలనుకుంటాడు. కానీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టిన బ్రతుకులకి కామా పెట్టి కంటిన్యూ చేస్తాడు. ఎందుకు? నువ్వు ఇంకా జీవించి నా ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఒక పాట ఉంది, ఎక్కువ కాలం ఆయుష్ ఇచ్చాడంటే ఎక్కువ పని ఉందంట, తక్కువ కాలం ఆయుష్ ఇచ్చాడంటే తక్కువ పని ఉంది. ఇప్పటిదాకా మనం బతుకున్నామనంటే దేవుని కొరకు మనం ఇంకా జీవించాల్సింది ఉంది. కాబట్టి దయచేసి నువ్వు విశ్వాసిగా అయ్యుండి నువ్వు రక్షణ పొందుకుని, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని ఆ జడ్జిమెంట్ గురించి ఆలోచించుకో. ఆ జడ్జిమెంట్కి నీకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తు వారి సొంత రక్షకునిగా అంగీకరించావు. కాబట్టి నువ్వేమన్నాడు? మీరు ఇందాక చదివారు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే ఇందాక చదివారు కదా మాట. ఎక్కడ? యోహాను సువార్త ఎక్కడ? కింద చదవండి ఆ మాట కింద. ఆ మాట కింద వచ్చిన చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. పైన 23, 22 ఇదంతా తండ్రి ఎవరికి తీర్పు తీర్చడం ఉంది. 24 చదవండి. నా మాట విని నన్ను పంపున వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి. చూడండి, తీర్పులోనికి రాడు అని అన్నాడు. ఇది ఏ తీర్పు? మరణము జీవము అనే తీర్పు. అవునా? మరణము జీవం అనే తీర్పు క్రీస్తు న్యాయపీఠమా, ధవల సింహాసనమా? వాడు తీర్పులోనికి రాడు అని అన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని అన్నాడు. మరణము జీవము ఈ రెండు కేంద్రంగా చేసుకున్న తీర్పు క్రీస్తు న్యాయపీఠం అనే తీర్ప, ధవల సింహాసన తీర్ప? మరణము జీవం అనే తీర్పు క్రీస్తు న్యాయపీఠమైన తీర్పు ఎందుకు అవుతుంది? నువ్వు మరణించాలా జీవించాలా అనే తీర్పు క్రీస్తు న్యాయపీఠమైన తీర్పు ఎందుకు అవుతుంది? ధవల సింహాసన తీర్పు అవుతుంది.
ఎందుకు? అక్కడే కదా నువ్వు నరకానికి వెళ్ళాలా జీవానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యేది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవడో నరకానికి వెళ్ళేవాడు ఉండడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు తీర్పులోనికి రాక. ఏ తీర్పులోనికి రారు? ధవల సింహాసన తీర్పులోనికి మీరు రారు. నేను అందుకే ఈ పదాన్ని బాగా నొక్కి చెప్తున్నాను. అందుకే వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మరణము జీవము అనే తీర్పు ధవల సింహాసనం దగ్గర ఉంది. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద నుంచున్నవాడిని నువ్వు నరకానికి వెళ్తావా లేకపోతే పరలోకానికి వస్తావా అని అడుగుతాడా? ఎందుకంటే వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళే. వాళ్ళందరూ ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళే. రక్షించబడిన వాడికి మరణము జీవం అనే తీర్పు ఎందుకు ఉంటుంది? జీవములోనే ఉన్నాడు, కానీ బహుమానము సిగ్గుపరచబడడం అనే తీర్పు ఉంది. జీవము మరణం అనే తీర్పు ధవల సింహాసనం దగ్గర ఉంది. అవునా? అక్కడ తండ్రి కొరకు జీవించిన వారు పరలోకం కోసం వస్తారు, అక్కడ తండ్రి కొరకు జీవించలేని వారు నరకానికి వెళ్తారు. మరణము జీవం అనే తీర్పు ధవల సింహాసనానికి చెందింది, బహుమానము సిగ్గుపరచుట అనే తీర్పు క్రీస్తు న్యాయపీఠానికి చెందింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మీరు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అంటే ఏ తీర్పులోనికి రారని? ధవల సింహాసనం తీర్పులోనికి రారనా? క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పులోనికి రారనా? ఏ తీర్పులోనికి రారు? మీరు తీర్పులోనికి రాక అని అన్నాడు, మరణము జీవము అని అన్నాడు. అంటే ఏ తీర్పులోనికి రారు వీళ్ళు? ధవల సింహాసన తీర్పులోనికి రారు. కాబట్టి మళ్ళీ క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలన్నాడు. అదేంటి? అది రివార్డ్స్ గురించి. కాబట్టి ఒక చోట తీర్పు తీర్చను అని అన్నది మీరు ధవల సింహాసన తీర్పులోనికి రారు అని అర్థం. మీరు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతారు అన్నది మనం జీవించిన జీవితాలకు బహుమానం కోసం దేవుడు మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు అని అర్థం. అక్కడ ఉన్న ప్రజలను ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ని అక్కడ పెట్టకూడదు. అవునా? కాబట్టి వివరాలు తెలుసుకుంటే మనం చాలా విలువగా జీవించగలుగుతాం. కాబట్టి అర్థం చేసుకోండి, 4 విషయాల గురించి తీర్పు తీర్చడానికి ప్రభు వచ్చాడు. పాపమును గూర్చి, అపవాదిని గూర్చి, విశ్వాసులకు వచ్చే రక్షించబడిన వారికి ఇచ్చే రివార్డ్స్ను గూర్చి, అవిశ్వాసులకు తీర్చే ధవల సింహాసన తీర్పు గురించి. కాబట్టి ఇందులో ఈ 4 మన పొజిషన్ ఎక్కడుంది? ఏ తీర్పు పొందుకుంటాం మనం? క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పు. మన మీద దేనికి అధికారం లేదు. ధవల సింహాసన తీర్పుకి అధికారం లేదు, పాపం అనే అపవాదికి అధికారం లేదు, పాపానికి అధికారం లేదు. అందుకనే మీరు తీర్పు తీర్చబడరు అని అన్నాడు. మీరు తీర్పు తీర్చబడినది పాపం గురించి, మీరు తీర్పు తీర్చబడింది అపవాది గురించి, మీరు తీర్పు తీర్చబడింది ధవల సింహాసనం గురించి. మీరు నా మాటలే మీకు తీర్పు తీరుస్తాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నిలబడాలి అనేది మాత్రం మీరు జీవించిన జీవితానికి. కుమారి, నీకు ఆయుష్ ఇచ్చాను కదా 60 సంవత్సరాలు, నా కోసం ఎలా జీవించావు అని అడుగుతాడు ఖచ్చితంగా. నువ్వు నాకు ఎలా విధేయురాయిలా ఉన్నావు, నువ్వు నా సువార్త కొరకు ఎలా జీవించావు, నువ్వు నా కోసం ఎంత ప్రయాసపడ్డావు, నువ్వు నా కొరకు నీ జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టావు, వీటన్నిటి గురించి కూడా దేవుడు అడగబోతున్నాడు. కాబట్టి సమాధానం నీ దగ్గర ఉందా? లేదా నువ్వు అందరి ఎదుట, దేవుని ఎదుట సిగ్గుపరచబడతావు. కాబట్టి తల ఎత్తుకునే పనివాడిగా ఉండాలి తప్ప, తల ఎత్తుకునే కుమారుడిగా ఉండాలి తప్ప సిగ్గుపరచబడేవాడిగా మనం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకోండి. కాబట్టి మనం జడ్జిమెంట్ అనగానే నేను చచ్చిపోగానే దేవుడు నన్ను నరకానికి వేస్తాడేమో, అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది, అలాంటిది కాదు. ఏ విశ్వాసికి ఇలాంటి జడ్జిమెంట్ లేదు. కాబట్టి తీర్పులు అనగానే ఆ తీర్పులు ఈ తీర్పులు, ఈ తీర్పులు ఆ తీర్పులు కలిపేయకండి. వాక్యం విభజిస్తే వివరణ తెలుస్తుంది, కలిపితే వాక్యం చెడిపోతుంది. కలిపి చెరిపేడే అనేకుల వలె ఉండక అని రాయబడింది బైబిల్లో. ఈరోజు దేవుని వాక్యాన్ని చాలామంది కలిపి చెరిపేసి, ఏమంటే వీళ్ళు నీతిమంతులు అంటారండి, మరి జడ్జిమెంట్ దగ్గర వీళ్ళు నిలబడరేమో అని అపహాసం చేస్తారు. అయ్యా, నీకు తెలియదు ఆ జడ్జిమెంట్ ఏంటి, ఈ జడ్జిమెంట్ ఏంటి, ఆ స్థానం ఏంటి, ఈ స్థానం ఏంటి, వివరణ తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి అవగాహన పెంచుకోండి. అవగాహన జ్ఞానం మనల్ని వివేకవంతులుగా చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ విషయాన్ని ఇలా భద్రపరుచుకోండి మీ హృదయాల్లో. అప్పుడు తీర్పు గురించి మీరు ఎక్కడ విన్నా కూడా మీ హృదయాలు కలవరపడవు. తీర్పు అనే మాట మీ హృదయాల్లోకి వచ్చినప్పుడు, లేదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు తొందరపడరు. అవును, ఒకరోజు నేను వర్తమానం విన్నాను కదా 4 తీర్పుల గురించి, అందులో నేను నిలబడేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట.
నా తీర్పు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా కాదు, నువ్వు జీవించిన జీవితానికి బహుమానాల గురించి తీర్పు పొందుకోబోతున్నాను. కాబట్టి నేను జాగ్రత్తగా జీవించాలి, నేను దేవుని కోసం ప్రయాసపడాలి. ఎందుకంటే నేను ధవల సింహాసనం ఎదుట నిలబడను కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటైతే మాత్రం నిలబడతాను. అప్పుడు ప్రభువు 60 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను కదా, ఎలా బ్రతికావు అని అంటే నేను ఆయనకి సమాధానం చెప్పాలి కనుక నేను ప్రయాసపడుతున్నాను. అప్పుడు మనం ప్రయాసపడేది పరలోకం కోసమా బహుమానం కోసమా? బహుమానం కోసం. కాబట్టి అది కలిపేయకూడదు. అలా కలిపి చెరిపితే వాక్యం చెడిపోతుంది, విభజిస్తే వాక్య వివరణ బయటకు వస్తుంది. కాబట్టి ఇది మనసులో ఉంచుకోండి. ఎప్పుడు ఎవరు కలవర పెట్టే బోధకులు వచ్చినా కూడా ఈ వర్తమానం మీకు సహాయం చేయాలి. అప్పుడు మీరు ధైర్యంగా జీవించగలుగుతారు, విశ్వాసంతో జీవించగలుగుతారు, చాలా బలంగా జీవించగలుగుతారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈరోజు తీర్పు పేరుతో మనుషులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కాలంలో అసలు తీర్పు అంటే ఏంటి, ఎలాంటి తీర్పులు తీర్చడానికి మీరు వచ్చారు, పాపమును గూర్చి, అపవాదమును గూర్చి, నేను లోకమును గూర్చి, విశ్వాసాలను గూర్చి ఎలాంటి తీర్పులు జరగబోతున్నాయి అనే విషయాలు వివరంగా మాకు తెలియపరిచారు. అయ్యా, ఇంకెప్పుడు ఏ వర్తమానం విన్నా కలవరపడకుండా మా హృదయాలను ఈ వర్తమానం ద్వారా కాపాడమని, భద్రపరచమని వేడుకుంటున్నాను. ఇంకా ఈ విషయాలను వినక కోల్పోయిన వారందరికీ కూడా వినే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ నీ కృపను కోరుకుంటూ మాకింత స్పష్టంగా మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి మనవులు సమర్పించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి వర్తమానాన్ని మరొకసారి వినండి. కొంచెం అంతా అర్థమైనట్టుగానే ఉంటుంది కానీ